ట్రూ9 న్యూస్కి స్వాగతం. అల్లూరు జిల్లా హుకుంపేట మండలం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హుకుంపేట పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సుకు జిల్లా డీఎస్పీ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి వాల్ పోస్టర్ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఏజెన్సీ ప్రాంతంలో పట్టి పీడిస్తున్న ముఖ్య సమస్య గంజాయి. దానిని పూర్తి స్థాయిలో నిర్మూలన చేయాలని మన విద్యాశాఖ మంత్రి లోకేష్ పిలుపు మేరకు మన జిల్లా ఎస్పీ అమిత్ బర్ధర్ ఆదేశాల మేరకు జిల్లా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అహర్నిశలు శ్రమించి పనిచేస్తున్నారు. ఈ తరుణంలో బాధాకరమైన విషయం ఏమిటంటే విద్యార్థులు కూడా కొంతమంది గంజాయి బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకోవడం చాలా దురదృష్టకరమని తెలిపారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యార్థుల్లో ఎవరైనా వీటి బారిన పడి బానిసత్వమైన వారు ఉంటే నేరుగా తెలియజేస్తే డిపార్ట్మెంట్ వారికి డి అడిక్షన్ సెంటర్ ద్వారా ప్రత్యేక వైద్యం అందించి దీని నుండి విముక్తి కలిగేలా చేస్తామన్నారు. విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మేము ఎవరికీ తెలియకుండా అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నాము, మమ్మల్ని ఎవరు ఏమి చేస్తారులే అనే ధీమాతో ఉండేవారికి అడ్డుకట్ట వేసి వారిని గుర్తించి వారిపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఈగల్ టీంలు మరియు డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని, మీరు ఎక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా గుర్తించి అదుపులోకి తీసుకుని శిక్ష పడేలా చేయడం ఖాయమని హెచ్చరికలు జారీ చేస్తూ మీ జీవితాలు నాశనం కాకుండా ఉండాలంటే గంజాయి మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా శ్రద్ధగా చదువుకోవాలన్నారు. ఈ డ్రగ్స్ నియంత్రణ అవగాహన సదస్సు కార్యక్రమంలో అల్లూరు జిల్లా డీఎస్పీ అహ్మద్తో పాటు హుకుంపేట సిఐ సన్యాసి రాయుడు, ఎస్ఐ సూర్యనారాయణ, పోలీస్ సిబ్బంది మరియు కాలేజీ అధికారులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని హెచ్చరించారు. దాన్ని మాత్రం ఎవరు తీసుకొచ్చినా క్షమించేది లేదు. ఒక్కసారిగా నేను కంప్లైంట్ ఇచ్చానంటే మాత్రం మరి పోలీసులతో మీకు వ్యవహారం జీవితాంతం ఉంటుంది. ఇంకా లైఫ్ లాక్ అయిపోద్ది, ఇంకా లైఫ్ జీవితం అంతా నాశనం అయిపోద్ది. ఇంకా ఒక్కసారి నేను సరదా చేసిన దానికి కానీ అది చూసుకున్నాను, దాని సివియారిటీని అర్థం చేసుకున్నాను. నేను రోజు ప్రేయర్లో చెప్తున్నా సరే ఇంకా చేశారు అనుకోండి, దాని పర్యవసానం ఏంటంటే మీ లైఫే దానికి అనమాట జవాబుదారీ అయిపోతుంది. అంటే మనకు ఈ స్కూల్స్లో కాలేజెస్లో డ్రగ్స్ వద్దు అన్న కార్యక్రమాన్ని మనము పెడుతున్నాము. దీంట్లో భాగంగా ఈరోజు హుకుంపేట కాలేజ్కి రావడం జరిగింది. సో మనకు మెయిన్ ఏంటంటే ఈ స్కూల్స్లో కాలేజెస్లో గాంజా అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుందని చెప్పేసి మాకు తెలుస్తుంది. సో మేము చెప్పడం అయితే ఒకటేంటి, మీకు గాంజా తీసుకుంటే కనుక మీకు చాలా పరిణామాలు నెగిటివ్గా మీకు ఉంటాయి. అవి మీరు ఊహించలేరు. ఎక్కువ మీకు గాంజా తీసుకుంటే కనుక మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ మీ స్టడీస్ మీద ఉండదు. అండ్ రెండో పాయింట్, మీరు చేయాల్సింది పని చేయకుండా వేరే మీద మీ ధ్యాస ఎక్కువ వెళ్ళిపోతుంది. చిన్న 2 ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పేసి మేము ముగిస్తాం. హుకుంపేటలో, ఇదే మండలం హుకుంపేటలో 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ మనకు జరుగుతున్న ఒక రోజు ముందు 2 పిల్లలు గాంజాయి కన్జ్యూమ్ చేసి నైట్ బైక్ రైడ్ చేస్తూ ఫాస్ట్గా వెళ్ళి ఒక లారీని గుద్దేశారు. తెల్లవారితే 10th ఎగ్జామినేషన్ ఉంది. జస్ట్ ఎగ్జామ్కి ముందు రోజు మీరు అబ్బాయిలు కాబట్టి అందరూ బైక్ నడుపుతారు కాబట్టి చెప్తున్నాను మీకు. 2 పిల్లలు గాంజాయి కన్జ్యూమ్ చేసి వెళ్ళి లారీని గుద్దారు. స్పాట్లో 2 చనిపోయారు. అంటే గాంజాయి కన్జ్యూమ్ చేయడం వల్ల జరిగిన ఒక యాక్సిడెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఒక ప్లేస్ చెప్పను కానీ ఒక 4 విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలు అవుతుంది. వాళ్ళు ఒక దగ్గర బయట కొండ దగ్గరికి వెళ్ళి వాళ్ళు గాంజాయి కన్జ్యూమ్ చేసి ఆ 4 ఒక పిల్లవాడితో 3 గొడవ పడి ఆ గాంజాయి మత్తులో వాడిని చంపేశారు. జరిగి చాలా ఏమవుతుంది, చంపడం కూడా అయిపోయింది, అతన్ని పాతిపెట్టడం కూడా అయిపోయింది. తర్వాత వాళ్ళు తీసుకొని పట్టుకొని వస్తే వాళ్ళకి అడిగినాం, ఏం జరిగిందా బాబు అంటే, సార్ మాకు అక్కడ తెలియదు, గొడవ పడినట్టు మాకు గుర్తు సార్ అంటున్నాం. వాళ్ళంతే. అంటే గాంజాయి మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నా వాళ్ళకి అర్థం కావాలి. యాక్సిడెంట్ అయిపోతుంది, కొట్టుకోవడం అయిపోతుంది, చంపుకోవడం వరకు కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి గాంజాయి అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కన్జ్యూమ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా గాంజాయి కన్జ్యూమ్ చేస్తున్నట్టు ఆల్రెడీ మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈగల్ క్లబ్స్ ఫామ్ అయి ఉన్నాయి. ప్రతి విషయం కూడా మాకు మానిటరింగ్ వస్తుంటుంది. ర్యాండమ్గా మేము కూడా కొన్ని డ్రోన్స్ పెడుతున్నాము. ఫొటోస్ మీ దగ్గర నుంచి, మీ ఈగల్ క్లబ్స్ నుంచి ఫొటోస్ కూడా మాకు వస్తున్నాయి. ఆ విషయం కూడా మీకు తెలియదు.
కాబట్టి మీ హాస్టల్స్ చెకింగ్ అవుతుంటాయి, మీ క్లాస్ రూమ్స్ చెకింగ్ అవుతుంటాయి, ర్యాండమ్గా మీ పాకెట్ కూడా చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాంజాయి కన్సూమ్ చేస్తే మాత్రం మీరు మీ మీద కేసు పెట్టడంతో పాటు మిమ్మల్ని జైలు పంపిస్తారు. ఓకేనా? మీరు మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీరు మన దేశానికి రాబోయే దేశానికి మీరు ఫ్యూచర్ కాబట్టి మీరు బలంగా ఉండి మీరు గట్టిగా ఉండి మీరు చదువుకొని మంచి పొజిషన్స్లో ఉంటేనే మన సమాజం మన ఆర్థిక వ్యవస్థ కరెక్ట్గా ముందుకు వెళ్తుంది. అలా కాకుండా మీరు ఈ వ్యసనాలకు బానిసయ్యి ఇది కాకుండా మీరు ఇంకా చదువు కాకుండా ఇంకో కార్యక్రమాలకు మీరు వెళ్తే కనుక ఇబ్బంది పడతారు. దాంతోపాటు మీ పేరెంట్స్ని కూడా మీరు ఇబ్బంది పాలు చేస్తారు. అవునా కదా? అక్కడ పిల్లలు చనిపోయారు, వాళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళకి ఎంత విధేయుడు చెప్పాలి. అవునా? కాబట్టి అందరూ కూడా ఎగ్జామ్ ఉంది, మీకు ఎగ్జామ్స్ రాయండి, మంచిగా అన్ని ప్రిపేర్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మీ టీచర్స్ ఉన్నారు, మీ లెక్చరర్స్ ఉంటారు. మీకు అది కాకుండా ఇంకేదైనా పోలీస్ పరంగా హెల్ప్ కావాలంటే కూడా మాకు చెప్పండి. మీరు ఎవరికైనా కూడా గాంజాయి అడిక్షన్ ఉంటే కనుక నిర్మమాటంగా మా ముందుకు వస్తే మేము మీకు గాంజా డిఎడిక్షన్ సెంటర్ ఒకటి ఉంది పాడేరు, అక్కడ జాయిన్ చేస్తాం. అక్కడ 21 డేస్కి మీరు కోర్స్ తీసుకుంటే మీకు గాంజా నుంచి విముక్తి వస్తుంది. ఎన్ని డేస్? 21 డేస్. ఎక్కువ కాదు. మీకు ఎవరైనా మీలో కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ బంధువులకు కానీ ఎవరైనా గాంజా ఎవరైనా కనుక బానిసై ఉంటే వాళ్ళ పేర్లు కనుక మాకు చెప్పకండి, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయండి. వాళ్ళకి ఆ గాంజా డిఎడిక్షన్ చేస్తాం. డాక్టర్స్ కొంతమంది ఉన్నారు, దే ఆర్ ప్రొఫెషనల్ డూయింగ్ దిస్. కొంతమంది సైకాట్రిస్ట్ ఉన్నారు ఇక్కడ చేయడానికి. ఓకేనా? మీరు కొంతమంది సిగరెట్స్ అలవాటు ఉంటాయి, కైని గుట్ట అలవాటు ఉంటాయి, అవి కూడా వాళ్ళు తీసేస్తారు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే కనుక మీరు మొహమాటం లేకుండా వచ్చి మీరు అక్కడ జాయిన్ అయితే కనుక మీకు అయిపోతుంది. ఓకేనా? అలా కాకుండా మీరు గాంజా దొరికితే మాత్రం ఏమైపోతుంది, అప్పుడు కేసు పెట్టి జైలు పంపిస్తాం. దానికన్నా ముందే మేము ఆ పని చేయకన్నా ముందే మీరే వెళ్ళి అక్కడ జాయిన్ అవుతే కనుక దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఓకే? ఏమైనా డౌట్ ఉందా? ఇంకా అందరూ చెప్పే మాట వింటారా విన్నారా? గాంజా అందరూ తీసుకుంటారా తీసుకోరా? ఓకే? డ్రగ్స్ వద్దు బ్రో, విన్నారా? క్యాంపెయిన్ మన గౌరవ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చిన పిలిపి డ్రగ్స్ వద్దు బ్రో అని అమ్మ అన్ని స్కూల్ కాలేజ్ మనకి ఏర్పాటు చేస్తారు. ఓకేనా? ఓకే, అందరికి ఆల్ ది బెస్ట్ అండి.